ఈ మూవీ పేరు డెడ్ ఎండ్. మూవీ స్టార్టింగ్ లో కారులో వెళ్తున్న ఒక ఫ్యామిలీని చూపిస్తారు. కారు డ్రైవ్ చేస్తున్న అతని పేరు ఫ్రాంక్లీ. పక్కనే కూర్చున్న అతని భార్య పేరు లారా. వీళ్ళకి రీచర్డ్ అలాగే మ్యారియాన్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. మ్యారియాన్ పక్కన ఉన్న వ్యక్తి ఆమె బాయ్ ఫ్రెండ్ బ్రాడ్. ఇప్పుడు వీళ్ళు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవడానికి వాళ్ళ నాన్నమ్మ ఇంటికి వెళ్తున్నారు. ఇలా కొద్ది దూరం వెళ్లిన తర్వాత వీళ్ళ కారుకు ఆపోజిట్ లో వేరే కారు స్పీడ్ గా వస్తుంది. అప్పుడు ఫ్రాంక్లీ స్టీరింగ్ ని పక్కకు తిప్పుతాడు. ఈ విధంగా వీళ్ళు ఒక యాక్సిడెంట్ నుంచి తప్పించుకున్నారు. ఆ తర్వాత ఫ్రాంక్లీ త్వరగా వెళ్లడానికి కారుని వేరే రూట్ లో తీసుకువెళ్తాడు. ఇలా చాలా దూరం వెళ్లిన తర్వాత ఫ్రాంక్లీ రోడ్ సైడ్ ఉన్న ఒక క్యాబిన్ ని చూస్తాడు. అలాగే కొంచెం ముందుకు వెళ్తే వైట్ కలర్ డ్రెస్ వేసుకున్న ఒక అమ్మాయి అతనికి కనిపిస్తుంది. అలాగే ఆమె చేతిలో ఒక బేబీని పట్టుకుని వీళ్ళేమడిగినా సరే ఆమె మాట్లాడట్లేదు. అప్పుడు వీళ్ళు ఆమెకి హెల్ప్ చేయడానికి పోలీసులకి కాల్ చేస్తే కాల్ కనెక్ట్ అవ్వదు. ఒకవేళ ఫ్రాంక్లీ చూసిన క్యాబిన్ లో టెలిఫోన్ ఉంటే పోలీసులకి కాల్ చేసి ఈమెకి హెల్ప్ చేద్దామని అనుకుంటాడు. కానీ ఆమె కారులో కూర్చోవడానికి ప్లేస్ లేకపోవడంతో ఆ క్యాబిన్ పక్కనే ఉంది కాబట్టి నేను నడిచి వస్తాను, ఈమెని కారులో తీసుకువెళ్ళండి అని చెప్పి మెరైన్ బయటకు వచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళు క్యాబిన్ దగ్గరకు వెళ్తారు. అక్కడికి వెళ్లిన తర్వాత రిచర్డ్ సిగరెట్ కాల్చడానికి అడవిలోకి వెళ్తాడు. మరోవైపు ఫ్రాంక్ అలాగే అతని భార్య లారా ఆ క్యాబిన్ లోపలికి వెళ్లి చూస్తే అక్కడ ఉన్న టెలిఫోన్ పనిచేయట్లేదు. అదే టైంకి కారులో ఉన్న బ్రాడ్ మీ బేబీ పేరు ఏంటని ఆమెను అడిగితే బేబీ పేరు ఎమీ అని ఆమె చెప్తుంది. ఆ తర్వాత ఆమె బేబీని పట్టుకోమని బ్రాడ్ కిస్తే ఆ బేబీని చూస్తే ఫేస్ మొత్తం క్లాత్ తో కప్పేసి ఉంటుంది. అది చూసిన బ్రాడ్ ఈ విధంగా ఉంటే బేబీకి ఊపిరాడదని అంటాడు. ఆ బేబీ ఊపిరి పీల్చుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మీ చేతిలో ఉన్నది బేబీ డెడ్ బాడీ అని ఆమె అంటుంది. అప్పుడు బ్రాడ్ ఆ బేబీ ముఖం చూస్తే చనిపోయి చాలా భయంకరంగా ఉంటుంది. అది చూసి బ్రాడ్ గట్టిగా అరిస్తే అడవిలోకి వెళ్లిన రిచర్డ్ క్యాబిన్ లో ఉన్న ఫ్రాంక్ అలాగే లారా అక్కడికి వచ్చి చూస్తే కారులో ఉన్న బ్రాడ్ అలాగే వైట్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి వీళ్ళిద్దరూ కనిపించారు. మరోవైపు నడుచుకుంటూ వస్తున్న మేరియానికి బ్లాక్ కలర్ కారు కనిపిస్తుంది. అలాగే ఆ కారులో బ్రాడ్ ఉంటాడు. వెంటనే మేరియాన్ ఈ విషయం వాళ్ళ నాన్నతో చెప్తే వీళ్ళ కారు తీసుకుని బ్రాడ్ ని కాపాడడానికి వెళ్తారు. కానీ ఎంత దూరం వెళ్లినా సరే ఆ బ్లాక్ కలర్ కార్ కనిపించదు. అలాగే రోడ్డుపై వీళ్ళకి బ్రాడ్ డెడ్ బాడీ కనిపిస్తుంది. అతని డెడ్ బాడీని చూసి మేరియాన్ కళ్ళు తిరిగి పడిపోతే రిచర్డ్ ఆమెని కారులోకి తీసుకువెళ్తాడు. అలాగే రిచర్డ్ బ్రాడ్ బాడీలో ఉన్న సెల్ ఫోన్ ని బయటకు తీస్తే ఆ సెల్ ఫోన్ తో పాటు అతని చెవి కూడా బయటకు వస్తుంది. అప్పుడు లారా పోలీసులకి కాల్ చేస్తే నన్ను నా బేబీని కాపాడండి ఒక అమ్మాయి ఏడుస్తున్న మాటలు వినిపిస్తాయి. ఆ తర్వాత వీళ్ళు ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదని అనుకుంటారు. అలా కారు దగ్గరికి వెళ్లి చూస్తే మేరియాన్ దెయ్యం పట్టినట్టు కూర్చొని ఏమీ మాట్లాడడం లేదు. ఇలా వీళ్ళు కొంచెం దూరం వెళ్లిన తర్వాత మేర్కాట్ అని ఊరి పేరు ఉన్న ఒక బోర్డు కనిపిస్తుంది. ఇలా కొద్ది దూరం వెళ్లిన తర్వాత కారు నడుపుతున్న ఫ్రాంక్ సడన్ బ్రేక్ వేస్తాడు. ఏమైందని చూస్తే రోడ్డు మధ్యలో చిన్న పిల్లల్ని తీసుకువెళ్లే బండి ఉంటుంది. వీళ్ళు దాన్ని పక్కన పడేసి కారు దగ్గరకు వచ్చి చూస్తే మళ్ళీ అది రోడ్డుపై ఉంటుంది. వెంటనే వీళ్ళు భయంతో అక్కడ నుంచి వెళ్లిపోతారు. అలా వెళ్లే దారిలో వీళ్ళ కారు టైర్ పంక్చర్ అవుతుంది. అప్పుడే మ్యారియాన్ ఆమె ప్రెగ్నెంట్ అనే విషయం వాళ్ళ అమ్మ నాన్నకి చెప్తుంది. ఆ తర్వాత కారు టైర్ మార్చే లోపు రీచర్డ్ సిగరెట్ కాల్చడానికి అడవిలోకి వెళ్తాడు. అప్పుడు వైట్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి అక్కడికి వచ్చి రీచర్డ్ పై అటాక్ చేస్తుంది. మరోవైపు కారు దగ్గర రీచర్డ్ వాళ్ళ అమ్మ నాన్న అతని కోసం వెయిట్ చేస్తున్నారు. అప్పుడే ఆ బ్లాక్ కలర్ కారు వీళ్ళ పక్క నుంచి వెళ్తుంది. అలాగే ఆ కారులో రీచర్డ్ ఉంటాడు. వెంటనే వీళ్ళు ఆ కారుని ఫాలో అవుతారు. అప్పుడే వైట్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి చేతిలో బేబీని పట్టుకుని ఫ్రాంక్లీకి కనిపిస్తుంది. ఆ తర్వాత వీళ్ళు కొంచెం దూరం వెళ్ళాక రీచర్డ్ చనిపోయి కనిపిస్తాడు. అప్పుడు రీచర్డ్ బాడీని కారు బ్యాక్ సైడ్ ఉంచుతారు. అప్పుడే మేరియాన్ ఎవరికో గిఫ్ట్ ఇవ్వడానికి పట్టుకెళ్తున్న షార్ట్ గన్ ని బయటకు తీస్తుంది. ఆ తర్వాత వాళ్ళు అక్కడ నుంచి వెళ్లిపోతారు. రీచర్డ్ చనిపోయిన తర్వాత లారా పిచ్చి పెట్టినట్టు బిహేవ్ చేస్తుంది. ఇప్పుడు ఫ్రాంక్లీ అతని చిన్నప్పుడు ఇదే రోడ్ లో నిజంగా జరిగిందని విన్న ఒక కట్టు కథని వాళ్ళ అమ్మాయితో చెప్తాడు. అదేంటంటే కొత్తగా పెళ్లైన ఇద్దరు భార్య భర్తలు ఇటువైపు వెళ్తున్నప్పుడు రోడ్డుపై ఒక చిన్న అమ్మాయి ఉండడం చూశారు. అప్పుడు వాళ్ళు ఆ అమ్మాయిని కారు బ్యాక్ సీట్ లో కూర్చోబెట్టి తీసుకువెళ్లారు. కానీ కొద్ది దూరం వెళ్లి చూశాక కారులో ఆ అమ్మాయి కనిపించలేదు. కానీ ఆ అమ్మాయి చేతిలో ఉన్న నోట్బుక్ మాత్రం కారు బ్యాక్ సీట్ లో ఉంటుంది. అదే టైంకి కారు యాక్సిడెంట్ అయ్యి భార్యాభర్తలిద్దరూ చనిపోయారు. ఆ కారు బ్యాక్ సీట్ లో ఉన్న బుక్ లో బార్బరా రోజ్ అనే పేరు చూసి పోలీసులు షాక్ అయ్యారు. ఎందుకంటే 5 సంవత్సరాల ముందు అదే రోడ్ లో బార్బరా రోజ్ అనే అమ్మాయి యాక్సిడెంట్ లో చనిపోయింది. అందుకే ఆ పేరు చూసి పోలీసులు భయపడ్డారని ఫ్రాంక్ చిన్నప్పుడు విన్న స్టోరీని వాళ్ళ అమ్మాయితో చెప్తాడు. ఈ స్టోరీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నావని వాళ్ళ అమ్మాయి అడిగితే నాకు కొద్దిసేపటి ముందు వైట్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి కనిపించిందని చెప్తాడు. అయితే ఆమె దెయ్యమా అని ఏమే అంటుంది. అదే టైంకి లారాకి వాంతులవుతుంటే కారు ఆపుతారు. అలా కొద్దిసేపటి తర్వాత లారా కారులో ఉన్న షార్ట్ గన్ తీసి ఆమె భర్త ఫ్రాంక్ కాల్ పై షూట్ చేస్తుంది. అప్పుడు మేరియాన్ అతనికి ఫస్ట్ ఎయిడ్ చేసి ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదని వెళ్లిపోతారు. అలా కొద్ది దూరం వెళ్లిన తర్వాత లారా పిచ్చి పట్టినట్టు మాట్లాడి కారులో నుంచి దూకేస్తుంది. అప్పుడు వీళ్ళు కారు దిగి చూస్తే రోడ్డుపై ఆమె వస్తువులు మాత్రమే కనిపిస్తాయి. కానీ ఆమె
ఆమె ఎక్కడ ఉందో కనిపించట్లేదు. అదే టైంకి వీళ్ళ వైపు ఆ బ్లాక్ కలర్ కార్ వస్తుంది. ఇప్పుడు ఫ్రాంక్ గన్ తో కార్ ని షూట్ చేస్తే ఆ కార్ వెనక్కి వెళ్లి మాయమైపోతుంది. అలాగే కొద్దిసేపటి తర్వాత లారా వీళ్ళ దగ్గరకు వచ్చి నాకు ఎటువంటి గాయాలు అవ్వలేదు, కానీ తల వెనుక చిన్న దెబ్బ తగిలిందని చెప్తుంది. వీళ్ళు ఏమైందని చూస్తే ఆమె తల వెనుక పెద్ద కన్నం ఉంటుంది. అలాగే ఆమె కొద్దిసేపటి తర్వాత చనిపోతుంది. ఇప్పుడు వీళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇలా చాలా దూరం వెళ్లిన తర్వాత కారుని ఒక దగ్గర ఆపి మనం ఈ రోడ్ లో ఎంత దూరం వెళ్లినా మనుషులు కనిపించట్లేదు కాబట్టి అడవిలో నుంచి నడుచుకుంటూ వెళ్దామని ఫ్రాంక్ అంటాడు. ఇలా వీళ్ళు అడవిలో నుంచి నడుచుకుంటూ వెళ్లేటప్పుడు కొంచెం దూరంలో వీళ్ళకి ఒక లైట్ కనిపిస్తుంది. అక్కడ మనుషులు ఉన్నారనుకుని పరిగెట్టుకుంటూ ఆ లైట్ దగ్గరకు వెళ్తారు. కానీ ఆ లైట్ దగ్గరకు వెళ్లి చూస్తే మళ్ళీ వాళ్ళ కారు దగ్గరికి వచ్చారని అర్థమవుతుంది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కారు తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అలా వెళ్లే దారిలో ఫ్రాంక్ ఒక చిన్న పేపర్ పై ఏదో రాస్తున్నాడు. ఆ పేపర్ పై ఏం రాస్తున్నావని వాళ్ళ అమ్మాయి అడుగుతుంది. ఏదో విధంగా ఇక్కడ నుంచి తప్పించుకుని ఇంటికి వెళ్ళిపోతే నేనేం చెయ్యాలనుకుంటున్నానో అవన్నీ ఈ పేపర్ పై రాస్తున్నానని చెప్తాడు. అదే టైంకి వీళ్ళకి మూవీ స్టార్టింగ్ లో కనిపించిన క్యాబిన్ మళ్ళీ కనిపిస్తుంది. అప్పుడు ఫ్రాంక్ ఆ క్యాబిన్ లోకి వెళ్లి అగ్గుపుల్ల వెలిగించి చూస్తుంటే అతని వెనక వైట్ కలర్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి ఉంటుంది. అదే టైంకి బయట ఉన్న మేరియాన్ కి ఫ్రాంక్ అరుస్తున్న సౌండ్ వినిపిస్తుంది. అప్పుడు మేరియాన్ అక్కడికి వచ్చి చూస్తే గొడ్డలితో ఎవరినో అటాక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అప్పుడు ఏమైందని మేరియాన్ అడిగితే అతను పిచ్చి పట్టినట్టు మాట్లాడి మేరియాన్ ని కొడితే ఆమె స్పృహ తప్పి పడిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఇతను మామూలు మనిషిలా అయ్యి ఆమెని కారులో కూర్చోపెడతాడు. అదే టైంకి అడవిలోకి వెళ్తున్న అమ్మాయి కనిపిస్తుంది. అప్పుడు ఫ్రాంక్ ఆమెను చంపడానికి వెళ్లి కొద్దిసేపటి తర్వాత అతను చనిపోతాడు. ఆ తర్వాత మేరియాన్ కారు తీసుకుని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా కొంచెం దూరం వెళ్లిన తర్వాత కారులో పెట్రోల్ అయిపోతే నడుచుకుంటూ వెళ్తున్న ఆమెకి రోడ్డుపై 4 డెడ్ బాడీస్ కనిపిస్తాయి. అవన్నీ కూడా ఆమె ఫ్యామిలీ వాళ్ళ డెడ్ బాడీసే. ఆ డెడ్ బాడీస్ ని చూసి ఏడుస్తుంటే అదే టైంకి అక్కడికి బ్లాక్ కలర్ కార్ వస్తుంది. అప్పుడు బేబీని పట్టుకుని ఉన్న ఆమె అక్కడికి వచ్చి ఆ బ్లాక్ కలర్ కారు ఎక్కి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఒక కారు వచ్చి మేరియాన్ని గుద్దేస్తుంది. ఇప్పుడు ఫ్లాష్ కట్ అయ్యి మూవీ స్టార్టింగ్ లో వీళ్ళు వెళ్తున్న కార్ యాక్సిడెంట్ అవ్వబోయి తప్పించుకుంది కదా, అది గుర్తొచ్చి మేరియాన్ గట్టిగా అరుస్తూ పైకి లేచి చూస్తే ఆమె హాస్పిటల్లో ఉంటుంది. అప్పుడు డాక్టర్ మేరియాన్ ని పడుకోబెట్టి బయటకు వచ్చి చూస్తే బ్లాక్ డ్రెస్ వేసుకున్న ఒక వ్యక్తి ఇప్పుడు ఆమె ఎలా ఉందని డాక్టర్ అడుగుతాడు. అప్పుడు మీరెవరని డాక్టర్ అడిగితే ఆ యాక్సిడెంట్ ని రిపోర్ట్ చేసింది నేనే అని చెప్తాడు. ఆ కార్ యాక్సిడెంట్ లో ఈమె రోడ్డుపై పడడం వలన ఇప్పటి వరకు కోమాలో ఉందని, అలాగే ఆ కారులో ఉన్న మిగతా 4 చనిపోయారని డాక్టర్ చెప్తుంది. అంటే మూవీ స్టార్టింగ్ లో వీళ్ళు యాక్సిడెంట్ నుంచి తప్పించుకోలేదు. వీళ్ళు వెళ్లే కారుకి దారుణమైన యాక్సిడెంట్ అయ్యి ఆ కారులో ఉన్న 4 చనిపోయారు. అలాగే ఆపోజిట్ కారులో ఉన్న వైట్ కలర్ డ్రెస్ వేసుకున్న ఆమె అలాగే ఆమె బేబీ చనిపోయారు. అంటే మూవీ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మనం చూసిందంతా మేరియాన్ కోమాలో ఉండి ఫీల్ అయ్యిందే. అది ఎలా అంటే మేరియాన్ కి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ పేరు మేర్కాట్. ట్రీట్మెంట్ చేసేటప్పుడు మేరియాన్ డాక్టర్ పేరుని చూసింది. అలా మేర్కాట్ అనే ఊరికి వెళ్తున్నట్టు మేరియాన్ ఊహించుకుంది. అలాగే ఇప్పుడు ఇంకొక ట్విస్ట్ ఉంటుంది. అదేంటంటే బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకున్న వ్యక్తి కార్ ని చూపిస్తారు. మనం మూవీ స్టార్టింగ్ నుంచి చూస్తుంది ఈ బ్లాక్ కార్ నే. ఒకవేళ యాక్సిడెంట్ అయిన ప్లేస్ నుంచి డెడ్ బాడీస్ ని ఈ కార్ లో తీసుకొచ్చి ఉండొచ్చు. అందుకే మేరియాన్ కి ఈ కారు కనిపించిన ప్రతిసారి ఎవరో ఒకరు చనిపోతున్నట్టు అనిపించేది. ఈ విధంగా మూవీ అయిపోయినట్టు చూపించి ఎండ్ క్రెడిట్స్ లో ఒక ట్విస్ట్ ఇస్తారు. అదేంటంటే యాక్సిడెంట్ అయిన ప్లేస్ ని ఇద్దరు క్లీన్ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఒక పేపర్ దొరుకుతుంది. అదేంటంటే ఫ్రాంక్ రాసిన పేపర్. ఒకవేళ మనం చూసిందంతా మేరియాన్ కోమాలో ఉండి ఊహించుకున్నదైతే రియాలిటీలోకి ఈ పేపర్ ఎలా వచ్చిందని, అలాగైతే ఇప్పటి వరకు జరిగిందంతా నిజమా అని 2 క్లైమాక్స్ లతో ఈ మూవీ ఎండ్ అవుతుంది.